మీరు అంత క్లోజ్ అసోసియేట్‌గా ఉన్నారు. అంత సుదీర్ఘకాలం వైఎస్ఆర్ గారితో ప్రయాణించారు. ఆయన వల్ల ఆయనతో కలిసి పనిచేశారు. ఆయన కూడా సేమ్ లాయల్టీ ఇద్దరి మధ్య ఉండేది. అటువంటి ఆయన సెప్టెంబర్ 2 హెలికాప్టర్ చాపర్ మిస్ అయింది అని విన్నప్పుడు మీ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉండింది అంటే ఏం చెప్తారు? చెప్తున్నా కదా, ఆ బాధ సొంత అన్నను పోట్టుకుంటే ఎట్లా ఉంటుంది, సొంత తండ్రిని పోట్టుకుంటే ఎట్లా ఉంటుంది. అందులో ఫంక్షనింగ్, నాట్ బెడ్ రిడన్, నాట్ ఫెయిల్, నాట్ ఏజ్డ్, నాట్ ఇది అసలు ఊహించడానికి కూడా సాధ్యమని. అంతే, లేకపోతే కొన్ని వందల గుండెలు ఆగిపోతాయి రాష్ట్రంలో, ఆత్మహత్యలు చేసుకుంటారా. సో ద సేమ్ ఫీలింగ్ నాదే కదా. నా కూతురు అమెరికాలో చదువుతా ఉంటే కనీసం ఒక 1 వీక్ ఏడ్చింది. ఫోన్ చేసినప్పుడు అంతా ఏడ్చడమే. 2-3 రోజులు అన్నం కూడా తినలేదు. అంటే ఆమె నేరుగా కాకపోయినా చూసినటువంటి. సో ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరికి అది కలిగినటువంటి బాధ ఇవన్నీ ఉన్నాయి. సో రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు నిజంగా నాకైతే అనుమానం వచ్చింది. నాకు అనుమానం వచ్చింది. 100% వచ్చింది. నేను అసెంబ్లీలోనే చెప్పాను, రోషే గారి ముందే చెప్పినాను. ఏమని? ఇది సహజంగా జరిగిన ప్రమాదం కాదేమో, ఓకే, దీని మీద ఏదైనా ఒక కుట్ర ఉందేమో. కారణం ఏమంటే, నేను ఎందుకు అది వచ్చిందంటే, సరే వాతావరణం బాగాలేదు, ఇవన్నీ ఉంది, బాగా ఉంది. అతను కూడా మొండిగా ఆ రోజు పోవద్దు అన్న కూడా పోవడం అనేది అంటా ఉన్నారు. దానికి ఒక ఉదంతం కూడా మీకు చెప్తాను, చెప్పాలి. యూ జస్ట్ రిమైండ్ మీ. 2 హెలికాప్టర్లు ఉన్నాయి ప్రభుత్వంతో. కొత్త హెలికాప్టర్ ఉంది, పాత హెలికాప్టర్ నాకు గుర్తున్నంత వరకు వాడలేదు. నాకు గుర్తున్నంత వరకు నేను అతనితో కూడా అనేక పదుల సందర్భాలు చాలా కాలం తర్వాత బయటికి తీసారు. అది కొత్త హెలికాప్టర్ ఆ రోజు ఎందుకు పోలేదు, నంబర్ 1. ఎగ్జాక్ట్లీ. కొత్త హెలికాప్టర్ మెయింటెనెన్స్ పోయింది, లేకపోతే రిపేర్కి పోయింది అన్నారు. అదే నిజమైతే కొన్ని గంటల్లోనే ఏ విధంగా రెడీ అయిపోయింది, కొన్ని గంటల్లోనే ఏ విధంగా రెడీ, అది నాకు కలిగినటువంటి అనుమానం. నేను రియలీ వెరీ డిస్టర్బ్. సబితమ్మ హోమ్ మినిస్టర్గా ఉంది, రోషే గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. పెద్ద ఆయన ఆ రోజు అతని చేంబర్లోనే, ఇంకా సీఎం చేంబర్కి అతను షిఫ్ట్ కాలేదు ఇంకా, అయినా 2 రోజులు 3 రోజులకే. అక్కడ నన్ను కూడా అతనికి తెలిసింది నేను ఈ విధంగా దీని మీద ఆందోళన చెందుతున్నానని. అతను నన్ను పిలిపించినారు, ఆమెను పిలిపించినారు. ఏం చేయాలి నేను చెప్పిన, అన్న రోషే గారిని కూడా పెద్ద ఆయన అన్న అనేటువంటి వాళ్ళు, ఇక్కడ రాసిన వాళ్ళు మేము పెద్దవాళ్ళు ఆ విధంగా పిలుస్తాం. అన్న దీనిలో ఏదో కుట్ర ఉన్నట్టు నాకు ఇది ఉంది. ఎట్లా అంటే నేను చెప్పిన నాకున్నటువంటి అప్రహెన్షన్స్ కానీ లేదా అనుమానాలు కానీ చెప్పినప్పుడు రోషే గారు మళ్ళీ ఏం చేద్దాం అన్న, సిబిఐ ఎంక్వైరీ జరగాలన్నా. అతనికి కూడా క్విక్గా పక్కన సబితమ్మ ఉంది కదా, ఆమె కూడా సిబిఐ ఎంక్వైరీ చేయడం, ఎందుకంటే ఆమె కూడా రాజశేఖర రెడ్డి గారు అన్న చర్యలు బంధం అని అందరికీ చెప్పారు. సో ఒప్పుకున్నాం. అప్పుడు రోషే గారు ఇమ్మీడియట్గా ఒక్క క్షణం కూడా లేట్ చేయకుండా ఫోన్ తీసుకొని ఇతనికి ఎవరు హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి చిదంబరం గారికి కలపమన్నారు. కాకపోతే ఫోన్ ఫస్ట్ నాకే ఇంట్లో మినిస్టర్ రఘువీరారెడ్డి మాట్లాడుతున్నాడు. నాకు చిదంబరం గారు నాకు బాగా పరిచయం. మాట్లాడినా, వాట్ రఘువీర్ వాట్సాప్ సార్, మాకైతే అనుమానాలు ఉన్నాయి, ఇది సిబిఐ ఎంక్వైరీ జరగాల్సింది అది అన్నాను. యా డెఫినెట్లీ విల్ డూ దట్, ఆస్క్ చీఫ్ మినిస్టర్ టు రైట్ మీ ఏ లెటర్ అన్నారు. మళ్ళీ అతనికి చెప్పినారు. ఇమ్మీడియట్గా మా ఎదురుగానే లెటర్ డిక్టేట్ చేసి పంపినారు. వెంటనే సిబిఐ ఎంక్వైరీ చేశారు. సో సిబిఐ అనేటువంటిది ఒక వ్యవస్థ మీద నమ్మకం ఉండాలి. సో ఫైనల్గా లేదు, దానిలో ఏ విధమైనటువంటి లేదు
అనేటువంటిది అన్నారు. అదేదో బ్లాక్ బాక్స్ ఏదో ఉంటుంది కదా, అవన్నీ చూసి ఇవన్నీ తర్వాత లేదు ఇది యాక్చువల్ ప్రమాదమే కానీ ఇంకోటి కాదు. కానీ మీ అప్రహెన్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎలా దూరం అయినాయి సిబిఐ రిపోర్ట్ ద్వారా? సిబిఐ తర్వాత ఇప్పుడు నాకు ఉన్నటువంటి అనుమానమే కానీ సో స్టిల్ యూ హ్యావ్ వాళ్ళకు ఉన్నటువంటివి ఏవైతే ఉన్నాయో, సో వాళ్ళు చెప్పడం అది కండిషన్లో ఉంది అని, అంత కరెక్ట్గానే ఉంది అని చెప్పి, ఇతని మీదే ఉంటే ఇంకా ముగ్గురు ఏ విధంగా ఇది అవుతారు అనేది, పైలట్ మీదో ఇంకోరి మీదో ఇది ఎంత ఉన్నా కూడా సుబ్రహ్మణ్యం ఉన్నారు ఎంత ఉన్నారు జరగదు అనేటువంటిది సరే అది కాదు. కానీ ఒక వ్యవస్థ నేను అడిగిన గవర్నమెంట్, రోషే గారు గవర్నమెంట్ అడిగింది, ఫైనల్గా లేదు దీనిలో ఏమి కుట్ర లేదు అనేటువంటి వచ్చిన తర్వాత వాట్ ఈస్ దట్ వీ కెన్ డూ. సో యూ కెనాట్ డూ, బట్ స్టిల్ డూ యూ స్టిల్ బిలీవ్ దట్ ఇట్ ఇస్ ఎ కాన్స్పిరసీ ఇస్ దేర్? స్టిల్ యూ బిలీవ్? ఎందుకు స్టిల్ ఇంకా కొత్త హెలికాప్టర్ ఎందుకు సంశయం అయితే ఉంది, కొత్త హెలికాప్టర్ ఎందుకు తీసుకెళ్ళలేదు అనేది. ఇంకోటి కూడా నేను చెప్తాను, నాకు గుర్తు చేయండి అన్నారు. అవును, అతను మొండి మనిషి కానీ అజాగ్రత్త మనిషి కాదు. ఎగ్జాక్ట్లీ, నేను విన్నాను. నిర్ణయాలు తీసుకునే ముందు కన్సల్ట్ చేస్తాడు అతను. అవును, ఏకపక్షంగా ఎప్పుడు నిర్ణయాలు తీసుకోలేదు సుమా. మీకు ఒకటి గుర్తుంది, మేము రోల్ బ్యాక్ ఎలక్ట్రిసిటీ చార్జెస్ అన్నప్పుడు అవును అక్కడ మేము ధర్నా కూర్చొని అందరితో కూడా మాట్లాడి మనం అందరం కూడా నిరాదీక్ష కూర్చుంటున్నామని మా అందరితో మాట్లాడి కూర్చున్నటువంటి ఆ రోజు. సో నిర్ణయాలు ఏ నిర్ణయాలైనా కూడా అతను చిన్న చిన్న దానికి కూడా అతను క్యాబినెట్ సబ్ కమిటీలు వేసేవాళ్ళు, మాట్లాడేటువంటి వాళ్ళు, చేసేటువంటి వాళ్ళు. ఒకసారి నేను ఏదైనా పోయి అన్నయ్య చేస్తే బాగుంటుందని చెప్తే అప్పా ఇది కాదులేనివాడు. మళ్ళీ తెల్లారు 4 గంటలకో ఇంకోటో మళ్ళీ ఏది చెప్పు, అదేదో చెప్పినావు నువ్వు చెప్పు. అంటే మాకున్నటువంటి సన్నిహితంతో ఆ విధంగా తీపిగా కసురుకునేవాడు. కానీ మళ్ళీ ఆలోచన అంటే సచ్ డెమోక్రాట్, అది ఆ విధంగా ఉండేటువంటి నిర్ణయాలు తీసుకొని రుద్దే రకం కాదు. కీప్ ఇట్ నిర్ణయాలు తీసుకొని రుద్దే రకం. నిర్ణయాలు తీసుకునే ముందు చెప్పి సరే దాన్ని కొంతమంది వ్యతిరేకించవచ్చు కాక, నిర్ణయం తీసుకున్న తర్వాత స్టబ్బన్ గా నిలబడారు. నిర్ణయం తీసుకున్న తర్వాత హీ నెవర్ వెంట్ బ్యాక్ అటువంటి. సో నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఎంఎస్ స్వామినాథన్ గారు అతనిది 75వ పుట్టినరోజో బర్త్డేనో లేకపోతే 80వ పుట్టినరోజుకో అక్కడ మెడ్రాస్లో ఉన్నప్పుడు మేము పోవాలి అనుకున్నాం అతను విష్ చేయడానికి. బేగంపేట ఎయిర్పోర్ట్కి పోయినాం, హెలికాప్టర్ ఎక్కినాం. విజయక్క కూడా ఉంది ఆ రోజు మా జతలో, విజయక్క కూడా వచ్చింది ఆ రోజు. నేను ఉన్నాను, మిగిలినటువంటి స్టాఫ్ అంతా ఉన్నారు, 2 పైలట్లు కూర్చున్నారు. మేము కూర్చొని మాకు ఫుడ్ బాక్సులు కూడా వచ్చినాయి. అసెంబ్లీ నుంచి నేరుగా అసెంబ్లీ జరుగుతుంది, నేరుగా పోయినాం. ఫుడ్ బాక్సులు కూడా వచ్చినాయి మాకు. అప్పుడు తీసుకొని ఇంకేమి వాళ్ళు చేస్తారంటే సరే టేకాఫ్ కానీ అన్నాము. పైలట్ సార్ సింగిల్ ఇంజన్ పని చేస్తా ఉంది అన్నాడు. ఓకే, ఇది హెలికాప్టర్ 2 ఇది ముందు పూర్వం ఉండే దానికి సింగిల్ ఇంజన్ ఉండొచ్చు, కానీ ఇది 2 ఇంజన్ సార్, ఇది ఒకటే పని చేస్తుంది అంటే ఇమ్మీడియట్గా తన బెల్ట్ తీసేసి ఓకే వీఆర్ నాట్ గోయింగ్. సో అంత జాగ్రత్త, అంత అలర్ట్నెస్. డెఫినెట్గా అతని ప్రాణమే కాదు కదా, అంతే కదా, అందరి ప్రాణాలు కదా. అవును, మీరున్నారు, అలా జాగ్రత్త, అందరు ఉన్నారు. నేను చెప్తున్నా జ్యుడిషియస్ డెసిషన్ తీసుకున్న తర్వాత వాట్ మే కమ్. రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వాలి అనేటువంటి దానిలో అందరితో మాట్లాడండి. ఎస్, ఎందుకంటే కోస్తల్లో నీళ్లు కాలువలో నీళ్ళు వచ్చేటువంటి వాని ధాన్యం రేటు ఒకటే. నేను లక్షలు పోసి నా మోటార్లు కాలిపోయి కరెంట్ ఛార్జీలు కట్టి నా దాని రేటు ఒకటే, కానీ నాకు ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువ అవుతుంది, నీ ప్రొడక్షన్ కాస్ట్ తక్కువ అవుతుంది. అది పూర్తి నమ్మే విద్యుత్ ఇది అని ఢిల్లీతో ఆ రోజు ద వే హౌ హీ ఫాట్ విత్ అవర్ లీడర్స్. బయట దీన్ని మీడియాకు పోలేదు,
మీరు దీనికి ఒప్పుకుంటేనే నేను ప్రచారాన్ని పోతాను, లేకపోతే పోను అని కూర్చున్నట్టు. అంత మొండి మనిషి. ఎందుకంటే డెసిషన్ వాజ్ టేకన్ ఇన్ ద స్టేట్ లెవెల్ అని అప్పుడు వాళ్ళు ఒప్పుకున్నారు. సో ఆ రోజు కూడా నిజంగా అతనికి ఏదైనా తెలిసి ఉండింటే మాత్రం హీ వుడ్ హ్యావ్ గాన్. అంతే, ఆగిపోయాడు. ఆ అనుమానం నాకు కూడా కలిగింది సార్. ఎందుకంటే సాధారణంగా ఇప్పుడు ఫ్లైట్ మూమెంట్ అంటే పర్లేదు, కొద్దిగా మరీ ప్రతికూల వాతావరణం అయితే తప్ప ఫ్లైట్ ఎగరకుండా ఉండదు. బట్ చాపర్ విషయంలో అలా కాదు. ఏమాత్రం ఆ వాతావరణం చిన్నగా ప్రతికూలంగా ఉన్నా సరే చాపర్ ఎగరడానికి పర్మిషన్ ఇవ్వరు. బట్ ఆ రోజు పర్టికులర్లీ September 2 రాష్ట్రం అంతా మేఘావృతం అయింది, రాష్ట్రం అంతా వర్షాలు పడుతున్నాయి. అయినా సరే అటువంటి ప్రతికూల వాతావరణం కూడా పర్మిషన్ ఎలా వచ్చింది? కదా, అది ఇట్స్ ఎ ఫెయిల్యూర్ ఆఫ్ ఇది ఉండొచ్చు, లేకపోతే మరొకటి ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సరే, ఇంకా అది పోస్ట్ మార్టం చేస్తూ పోతే ఇంకా ఇది కాదు. చాలా వస్తాయి. దురదృష్టం, ఈ రాష్ట్రం దురదృష్టం, ఆ ఫ్యామిలీకి దురదృష్టం, పార్టీకి దురదృష్టం, ఈ దేశానికి కూడా దురదృష్టం. మాలాంటి వాళ్ళకి ఏదో మళ్ళీ మేము ఎమ్మెల్యేలు కాకపోయినాం, ఎంపీలు కాకపోయినాం అన్నీ చూసాం. నాట్ దట్, ప్రతి సిటిజన్ కూడా తీవ్రమైనటువంటి నష్టం, డ్యామేజ్ జరిగింది. అతను ఉంటే స్టేట్ డివైడ్ కాదు. అంతే కదా, ఫస్ట్ అదే జరిగి ఉండేది కాదు. స్టేట్, అవును, అదే స్టేటే డివైడ్. సో ఒక్క మరణం ఇన్ని అనార్థాలకి కారణం, అన్నిటికీ. సో ఇక నేను మామూలుగా అంటూ ఉంటాను కేవీపీ గారితో, ఇన్ లైటర్ వే ఏదైనా ఈ ఇష్యూలు వచ్చి ఇదంతా వచ్చినప్పుడు అన్న మీ ఫ్రెండే అన్న కారణం అంటాను. అతను అంటే ఏమంటావు అన్న, అతను ఉండింటే జరిగేది కాదు కదన్నా. అర్థమైంది.